ఇక కామారెడ్డి జిల్లాలోని ప్రధాన వార్తా విషయానికి వస్తే కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గం నర్సులాబాద్ మండల కేంద్రానికి సమీపంలో ఉన్న బొమ్మందేవుపల్లి ఎక్స్ రోడ్ వద్ద రైతులు రాస్తారోక నిర్వహించారు. సుగుణ అనే రైస్ మిల్ యాజమాన్యం రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ప్రభుత్వ అనాలోచిత నిర్ణయము ప్యాడీ రైతులను ఆదుకోకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వం అలాట్మెంట్ చేసినటువంటి రైస్ మిల్లల్లో తరుగు పేరుతో రైతులను వేధిస్తున్నారని, అనేక సార్లు తరుగును తీసుకుని రైతాంగానికి ఇబ్బంది పెడుతున్నారని నిర్లక్ష్య వైఖరికి నిరసనగా బోధన్ బాన్స్వాడ వెళ్లే రహదారిపై బైఠాయించారు. ప్రభుత్వ యంత్రాంగం స్పందించి తక్షణమే తమ ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి నలుగురు జోర్దాన్ దేశానికి వెళ్లి అక్కడ కంపెనీ చేసినటువంటి మోసాలకు బలైనటువంటి వారు అనేక రకాలుగా ఇబ్బంది పడ్డారు. ఇక్కడ ఉన్నటువంటి వారిని కాంగ్రెస్ బీజేపీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులను ఆదుకోమని అనేక సార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేరని, దీన్ని సోషల్ మీడియాలో గమనించినటువంటి ఎమ్మెల్యే హరీష్ రావు తక్షణమే స్పందించి తమను స్వదేశానికి సొంత ఖర్చులో తీసుకురావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. తమని కుటుంబాన్ని కలుసుకుంటామో లేదా అనుకున్న సమయంలో హరీష్ రావు అందించిన సహకారం జన్మలో మరలేమని హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు జోర్దాన్ బాధితులు. ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలకు రోడ్లు అన్ని చెడిపోయాయి. ఇప్పటి వరకు అధికార యంత్రాంగం ఆర్ఎండ్బి అధికారులు కనీసం మరమ్మతులు చేపట్టని పరిస్థితి ఉంది. బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ మండల కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి కప్పలవాగు ఇది 15 గ్రామాలకు కనెక్టివిటీగా కొనసాగుతున్న గ్రామం. ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి అటు హైవే కానుకున్నటువంటి ఇందల్వాయి టోల్గేట్తో పాటు 15 గ్రామాలకు రాకపోకలు కొనసాగించే ఈ ప్రధానమైన రహదారిని నిర్లక్ష్యంగా వదిలేశారు అధికారులు. అనేక గ్రామాలకు ఇక్కడి నుంచి వెళ్లాల్సినటువంటి ప్రయాణికులు పూర్తి స్థాయిలో ఇబ్బంది పడుతున్నారు. అధికార యంత్రాంగానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని తక్షణమే అధికార యంత్రాంగం జోక్యం చేసుకుని ఈ కప్పలవాగు భీమ్గల్ కానుకొనున్నటువంటి ప్రధాన రహదారిని మరమ్మతు చేయాలని